హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి ఓల్డ్ బ్లౌజ్ కొలతలు తీసుకుంటూ నార్మల్ బ్లౌజ్ని మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మెడ పీసులు, హుక్స్ పట్టి, కాజా పట్టి, అలాగే షేప్ బెల్ట్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నానండి. మీరు కటింగ్ వీడియో కావాలి అనుకుంటే లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. మీకు ఎలా కట్ చేశాను అనేది కూడా ఈజీగా అర్థమయ్యేలాగా చూపించున్నాను. ఫస్ట్ అయితే మనం ఈ బ్యాక్ పార్ట్ని, వెనక భాగాన్ని ఎలా కుట్టాలో చూద్దాము. ఇక్కడ వచ్చేసి నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇంట్లో కూర్చునే చక్కగా టైలరింగ్ ఎలా నేర్చుకోవచ్చు, ఈజీగా నేర్చుకోవాలి అన్న కాన్సెప్ట్ తోటి మీకు అన్నీ క్లియర్గా చూపిస్తున్నానండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్కి క్లాత్ చివరన ఇట్లా సన్నగా ఫోల్డ్ చేస్తూ ఒక స్టిచ్ వేయాలి. ఇలా చూడండి, ఇలా ఎక్కువ ఫోల్డ్ చేయకుండా సన్నగా ఫోల్డ్ చేస్తూ కుట్టండి. అలాగే కుట్టేటప్పుడు మీరు క్లాత్ని టైట్గా పట్టుకుని లాగకండి, అలా లాగితే స్టిచ్ నీట్గా రాదు. ఇలా జస్ట్ ఒక ఫోల్డ్ చేసి కుట్టాం కదా. ఇప్పుడు మనము బ్యాక్ బెల్ట్ కోసము కట్ చేసుకున్నప్పుడు ఇలా రెండు వైపులా టక్స్లు పెట్టుకున్నాం చూడండి. 1.5 ఇంచులు బ్యాక్ బెల్ట్ కోసం పెట్టుకుని టక్స్ ఇచ్చున్నాం కదా. ఈ టక్స్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకుని మిషన్ పైన లూజ్ కుట్టు పెట్టేసి కుట్టాలన్నమాట. టైట్ కుట్టు పెట్టద్దండి. లూజ్ కుట్టు పెట్టుకున్నారనుకోండి, మనం హెమ్మింగ్ చేసేసుకున్న తర్వాత ఈ కుట్టుని విప్పేసేయాలన్నమాట. టైట్ కుట్టు పెడితే విప్పాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి లూజ్ కుట్టు పెట్టి ఇలా ఒక స్టిచ్ వేసేస్తే మనకి బ్యాక్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ ఎలా కుట్టాలో చూద్దాం. బ్యాక్ డాట్స్ అండి, దానికోసం ఇట్లా షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ని సగానికి ఫోల్డ్ చేసి ఈ విధంగా నడుము దగ్గర ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే మనకి స్ట్రైట్గా వస్తుంది. ఇలా పట్టుకున్న తర్వాత దీనిని ఇలా పాదం కింద పెట్టండి. ఒక 1/2 ఇంచు ఉండేలాగా పాదం కింద పెట్టేసేయండి. ఇప్పుడు మనం కొలత బ్లౌజ్ తీసుకుని, కొలత బ్లౌజ్కి బ్యాక్ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ ఎంత పొడవు ఉందో ఎగ్జాక్ట్గా అంతే పొడవు పెట్టేసేయండి. మీ యొక్క కొలత బ్లౌజ్కి డాట్స్ పొడవు ఎంతైతే ఉంటుందో సేమ్ అంతే పెట్టుకోండి. ఇక్కడ నేను డైరెక్ట్గా అది బ్లౌజ్తోనే చూపిస్తున్నాను. టేప్ తోటైనా కొలుచుకుని స్టిచ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ వచ్చేసి రఫ్ చేసేయండి. రఫ్ చేసిన తర్వాత ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా డాట్ అనేది కుట్టేసేయాలి. ఇలా ఒక డాట్ కుట్టేసాం కదా. ఇప్పుడు రెండవ డాట్ కూడా సేమ్ ఇలానే షోల్డర్ని సగానికి ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసేసుకుని నడుము దగ్గరికి స్ట్రైట్గా పట్టుకుని ఇలాగా ఇక్కడ కూడా అంతే అండి. రెండవ డాట్ కుట్టేటప్పుడు కూడా కొలత బ్లౌజ్ యొక్క డాట్ పొడవు ఎంతైతే ఉంటుందో చూసుకుని ఈ డాట్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకుని కుట్టేసేయండి. బ్యాక్ పార్ట్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూసారు అంత ఈజీగా కుట్టేసేయచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టాలో చూద్దాం. ఇవి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పీసెస్ అండి. వీటికి ఇప్పుడు మెయిన్ డాట్స్ కోసం మార్కింగ్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మీరు ఈ నెక్, ఈ హుక్స్ పట్టి, కాజా పట్టి ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి మెయిన్ డాట్స్ కోసము. ఆమ్ రౌండ్ వైపు కాదండి. ఫస్ట్ ఏం చేయాలంటే మనం కొలత బ్లౌజ్ తీసుకుని కొలత బ్లౌజ్కి హుక్స్ పట్టి ఉన్న వైపు మాత్రమే మనం కొలతలు తీసుకోవాలి డాట్స్ కోసము. చూడండి, ఇది మెయిన్ డాట్ ఆల్రెడీ కుట్టేసి ఉంటుంది. షేప్ బెల్ట్కి పై వైపున కుట్టు ఉంటుంది, ఒకసారి చూసుకోండి మీరు కొలత బ్లౌజ్కి బిగినర్స్ అయితే. ఇప్పుడు హుక్స్ పట్టి దగ్గర నుంచి ఈ డాట్ దగ్గరికి ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. చూడండి, ఇక్కడ నాకు 2.5 ఇంచులు పొడవు అనేది ఉందన్నమాట. అంటే ఇక్కడ ఆల్రెడీ హుక్స్ పట్టి కుట్టేసి ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి ఇంకొక 1/2 ఇంచు యాడ్ చేసుకుని 2.5 ఇంచులకి స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచు కలుపుకుని 2.5 ఇంచులు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలాగా స్టార్టింగ్ నుంచి 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొలత బ్లౌజ్ తీసుకుని ఇక్కడ డాట్ కుట్టాలి కదా మనం ఇలాగా, దానికోసం ఇక్కడ ఆల్రెడీ మనం కొలత బ్లౌజ్కి మెయిన్ డాట్ స్టిచ్ చేసి ఉంటుంది కదా. చూడండి, దీనిని కూడా ఇలా కొలవండి. ఎంత క్లాత్ ఫోల్డ్ చేసి కుట్టారనేది ఇక్కడైతే 1 ఇంచ్ వచ్చింది మనకి. చూడండి, ఇలాగా 1 ఇంచ్ వచ్చింది. 1 ఇంచ్ అంటే ఇక్కడ డాట్ అటువైపు ఇటువైపు ఫోల్డింగ్ మీద కుడతారు కదా మెయిన్ డాట్, కాబట్టి 1 ఇంచ్కి మనం ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేస్తే 2 ఇంచెస్ వస్తుంది కదా. 2 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ 2 మార్కింగ్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి హుక్స్ పట్టి, కాజా పట్టి వైపు ఈ ఫ్రంట్లో ఒక డాట్ వస్తుంది చూసారా, ఆ డాట్ కోసం ఇట్లా హుక్స్ పట్టి, కాజా పట్టిని ఇలా సగానికి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేస్తే సగం కన్నా కొంచెం కింది వైపుకి ఒక మార్క్ చేయండి. ఒక 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసినా పర్వాలేదు. అలాగే చంక రౌండ్ తిరుగు చోట కూడా
ఒక మార్క్ చేసుకోండి. ఇది ఆమ్ రౌండ్ డాట్ కోసం అన్నమాట. ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర టక్స్లు ఇచ్చేసేయండి నీట్గా. యాజ్ ఇట్ ఈజ్ మన కొలత బ్లౌజ్కి ఎలాగైతే డాట్స్ ఉన్నాయో సేమ్ అలానే వచ్చేస్తాయన్నమాట ఇలా మార్క్ చేసుకోవడం వల్ల. ఇలా టక్స్లు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు డాట్స్ ఎలా కుట్టాలో చూద్దాము. ఫస్ట్ ఒక పీస్ తీసేసుకుని మెయిన్ డాట్స్ కోసం ఇట్లా కింది వైపున టక్స్లు ఇచ్చున్నాం కదా, వీటి రెండింటిని కలిపి పట్టుకున్న తర్వాత ఫస్ట్ పాదం కింద ఉంచి నీడిల్ని క్లాత్ పైన ఉంచండి. ఉంచిన తర్వాత ఇట్లా ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డర్ని సగానికి ఇలా ఫోల్డ్ చేసి చూడండి, మెయిన్ డాట్ ఇట్లా షోల్డర్కి స్ట్రైట్గా రావాలన్నమాట. ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మన కొలత బ్లౌజ్ ప్రకారం డాట్స్ కుట్టుకుంటున్నాం కాబట్టి కొలత బ్లౌజ్ తీసుకుని ఈ కొలత బ్లౌజ్ యొక్క డాట్ ఎంత పొడవు ఉందో చూసుకుందాం. మెయిన్ డాట్ ఇట్లా మెయిన్ డాట్ చివరి నుంచి ఇట్లా పెట్టేసుకోండి డైరెక్ట్గా, లేదా టేప్ తోటైనా కొలవండి. ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా కుట్టాలి. మెయిన్ డాట్ని ఎప్పుడు కూడా రౌండ్గా కుట్టకూడదండి, క్రాస్గా కుట్టేసేయాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ డాట్ ఇది, ఈ డాట్ కూడా మనం ఆల్రెడీ టక్స్ ఇచ్చేసి ఉన్నాం కదా, ఇట్లా టక్స్ దగ్గర ఫోల్డ్ చేసుకుని ఈ డాట్ మాత్రం ఒక పాదం వరుసన మాత్రమే స్టిచ్ చేసుకోవాలండి, ఎక్కువ ఫోల్డ్ చేయకూడదు స్టార్టింగ్లో. ఇది కూడా సేమ్ కొలత బ్లౌజ్ యొక్క డాట్ పొడవుని బేస్ చేసుకుంటూ మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ డాట్ అన్నమాట, ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని డాట్ దగ్గర ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ హుక్స్ పట్టి కుట్టేసి ఉంది కాబట్టి కొలత బ్లౌజ్ కన్నా కొంచెం ఈ డాట్ మనం పొడవు పెట్టుకోవాలన్నమాట. ఇలా మనం ఫ్రంట్ డాట్ కూడా కుట్టేసుకున్నాం. ఇప్పుడు ఆమ్ రౌండ్ డాట్ కుట్టడం కోసం టక్స్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసేసుకుని మెయిన్ డాట్ దగ్గర ఇలా పాయింట్ ఇలా పట్టుకుంటే మనకి ఇలా క్రాస్గా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఒక్క పాదం వరుసన మాత్రమే స్టార్ట్ చేయాలి కుట్టేటప్పుడు. ఈ డాట్ కూడా కొలత బ్లౌజ్ యొక్క డాట్ పొడవు సేమ్ ఎలా అయితే ఉందో చూడండి. ఇక్కడ కొలత బ్లౌజ్కి ఆమ్ రౌండ్ దగ్గర డాట్ కుట్టేస్తుంది కదా, ఇక్కడ మనం ఇలా పట్టుకుని ఈ డాట్ ఎంత పొడవు అయితే కుట్టుందో సేమ్ అక్కడికే స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలాగా చాలా సింపుల్ అండి. యాజ్ ఇట్ ఈజ్ మనం మన కొలత బ్లౌజు మంచిగా ఉన్న బ్లౌజ్ తీసుకుంటే కరెక్ట్గా అలాగే వస్తుంది అనమాట. బిగినర్స్ అయినా సరే ఇంట్లో కూర్చొని చక్కగా నేర్చేసుకోవచ్చు, చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకుని మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా కుట్టేసేయాలి, అంతేనండి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ చూసారా సింపుల్గా కుట్టేసాం. ఇదే విధంగా మనం రెండవ డాట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి నీట్గా వచ్చేసింది మనకి కప్పు కూడా. అలాగే మనం రెండవ ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు ఏం చేయాలంటే మెయిన్గా బిగినర్స్ కోసం చెప్తున్నానండి. ఈ రెండవ ఫ్రంట్ పార్ట్ తీసుకుని మనం ముందు కుట్టిన ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్కి ఎదురుగా ఉందా లేదా చూసుకుని ఎదురుగా పెట్టిన తర్వాత మెయిన్ డాట్ కోసం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయండి. అంటే రెండు టక్స్లని కలిపి పట్టుకున్న తర్వాత మాత్రమే కుట్టండి. లేదా మీరు అది కుట్టినట్టే అది కుట్టేసాం కదా సేమ్ దానిలాగే ఈ పీస్ని కూడా కుట్టేస్తే మాత్రం ఆ రెండు ఫ్రంట్ పార్ట్లు మీకు ఒక్క వైపుకే వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి నెక్కులు రెండు ఎదురెదురుగా ఉన్నాయా లేదా చూసుకుని ఆ తర్వాత డాట్స్ కుట్టండి మెయిన్గా రెండవ ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు. ఇప్పుడు మనం ముందు ఎలాగో కుట్టేసి ఉన్నాం కదా ఫ్రంట్ పార్ట్ని, సేమ్ ఆ డాట్ని బేస్ చేసుకుంటూ కుట్టుకుంటే ఈజీగా రెండవ ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. చూడండి నేను ఎలా మార్క్ చేస్తున్నాను, ఎలా కుడుతున్నాను అనేది అబ్జర్వ్ చేయండి. అలాగే మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూడండి ఇక్కడ వచ్చేసి నేను డాట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేశాను కదా, రెండు వైపులా ఫ్రంట్ పార్ట్లు అనేటివి మనకి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఫ్రంట్ పార్ట్లకి షేప్ బెల్ట్ ఎలా కుట్టాలి అనేది చూసేద్దామండి. షేప్ బెల్ట్ కటింగ్ అన్నీ కూడా మీరు ఒకసారి కటింగ్ వీడియో చూడండి, మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. కటింగ్ వీడియో లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇవి వచ్చేసి షేప్ బెల్ట్ కోసం 2 పీసెస్ ఉంటాయండి. ఫస్ట్ ఒక పీస్ తీసుకుని ఈ పీస్ లోపల మనకి షేప్ బెల్ట్ అంటే కాస్త స్టిఫ్గా ఉండాలి కదా, దానికోసం ఏదైనా ఒక వేస్ట్ క్లాత్ని ఈ క్లాత్ మీద పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఈ షేప్ బెల్ట్ క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత నీట్గా ఈ క్లాత్ చివరన ఒక స్టిచ్ని వేసేయండి. ఇలాగే రెండవ షేప్ బెల్ట్ని కూడా మనం వేస్ట్ క్లాత్ మధ్యలో పెట్టేసి కుట్టి రెడీ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి నేను రెండు కూడా కుట్టేశాను. ఇప్పుడు సైడ్ వేస్ట్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. రెండు వైపులా మంచిగా వేస్ట్ అంతా కట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఒక షేప్ బెల్ట్ని
ఇలా పెట్టుకోవాలి. అంటే ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలన్నమాట షేప్ బెల్ట్లు రెండు. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం షేప్ బెల్ట్ రౌండ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దామండి. ఇలా పెట్టేటప్పుడు ఎడ్జులు సమానంగా ఉన్నది లేనిది చూసుకుని ఆ తర్వాత మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక వైపున వచ్చేసరికి 3 ఇంచెస్ షేప్ బెల్ట్ యొక్క హైట్ పెట్టండి. ఇది మనం కొలత బ్లౌజ్ ప్రకారం తీసుకోవాల్సిన పని ఏం లేదండి. ఏ సైజ్ బ్లౌజ్కైనా ఇలాగే మార్క్ చేసుకోవచ్చు. రెండో చివరన వచ్చేసరికి 2.5 ఇంచులు ఉండేలాగా పెట్టండి. క్వార్టర్లెస్ 3 ఇంచెస్ ఉండేలాగా పెట్టండి. ఇప్పుడు ఈ 2 డాట్స్కి మధ్యలో 2.5 ఇంచులు 2.5 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకుని జస్ట్ ఇట్లా ఒక చిన్న రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ రౌండ్ పైన నీట్గా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. చాలా సింపుల్. ఏ సైజు వాళ్ళకైనా షేప్ బెల్ట్ రౌండ్ అనేది ఇలా మార్క్ చేసుకొని కుట్టండి. మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. హెచ్చు తగ్గులు అనేటివి రాకుండా నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఒకవైపున మనం స్టార్టింగ్ 3 ఇంచెస్ పెట్టాం కదా, ఈ 3 ఇంచెస్ పెట్టిన వైపు ఒక టక్స్ పెట్టేసేయండి. టక్స్ ఎందుకు అంటే మనం బ్లౌజ్కి షేప్ బెల్ట్లు జాయిన్ చేసుకున్న తర్వాత ఈ 3 ఇంచెస్ హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఇలా ఎదురెదురుగా రావాలన్నమాట. చూడండి ఇలాగా అర్థమైంది కదా. ఇలా ఎదురెదురుగా రావాలి. 3 ఇంచెస్ మనం షేప్ బెల్ట్ కట్ చేసిన వైపు హుక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వచ్చేలాగా కుట్టాలన్నమాట. దానికోసం ఫస్ట్ మనం ఈ టక్స్ వచ్చింది ఇట్లా ఉన్నది లేనిది చూసుకుని ఆ తర్వాత షేప్ బెల్ట్ని జాయిన్ చేయాలి. చూడండి షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు కూడా ఇలా క్రాస్గా షేప్ బెల్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని పెట్టాలి. ఇలా 2 ఎడ్జులు కలిపి సమానంగా పెట్టి కుట్టకూడదు. జస్ట్ ఇట్లా కొంచెం క్రాస్గా పెట్టి కుట్టాలన్నమాట. కొంచెం లిటిల్ బిట్ చిన్న క్రాస్ పెట్టి క్రాస్ దగ్గర నుంచే కుడితే మనకి షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్కి స్ట్రైట్గా వస్తుందండి. అలాగే ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ని కూడా ఇట్లా ఫోల్డ్ చేసి పాదం వైపుకు పెట్టేసి స్టిచ్ చేయాలి. కుట్టేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ని లాగొద్దండి, లాగితే సాగిపోయి పొడగలాగా వచ్చేస్తుంది. చూసారా నీట్గా మనం షేప్ బెల్ట్ కూడా జాయిన్ చేసాం. ఇదే విధంగా మనం రెండవ పీస్కి కూడా షేప్ బెల్ట్ని జాయిన్ చేయాలి. చూసారా ఇలాగా ఇలా పెట్టి క్రాస్ చిన్నగా క్రాస్ పెట్టి ఈ క్రాస్ దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి. ఇలా చిన్న చిన్న టిప్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అయితే మీకు బ్లౌజ్ చాలా అంటే చాలా నీట్గా సెట్ అవుతుందండి. ప్రతిదీ కూడా మనం చాలా జాగ్రత్తగా కుట్టాల్సి ఉంటుంది. ఇలా షేప్ బెల్ట్ కూడా మనం జాయిన్ చేసుకున్న తర్వాత ఇట్లా సైడ్ ఏమన్నా కాస్త క్రాసు హెచ్చు తగ్గులు వస్తే నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి మనం వీటికి హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా వేయాలో చూద్దాం. ఇవి వచ్చేసి హుక్స్ పట్టి కాజా పట్టి అండి. హుక్స్ పట్టి వచ్చేసి చిన్నదిగా ఉంటుంది, కాజా పట్టి వచ్చేసరికి పెద్దదిగా ఉంటుంది. ఈ హుక్స్ పట్టి పీస్ తీసుకుని బ్లౌజ్కి ఒరిజినల్ సైడ్ నుంచి జాయిన్ చేయాల్సి ఉంటుంది హుక్స్ పట్టి. ఇక్కడ నేను వేసే హుక్స్ పట్టి వచ్చేసి ఎడమ చేతి వైపున వేసుకుంటామండి. ఇక్కడ మా ఏరియాలో అయితే చాలామంది కుడి చేతి వైపున కూడా హుక్స్ పట్టి వేస్తారు. మీరు మీ వీలుని బట్టి మీరు హుక్స్ పట్టీని జాయిన్ చేయండి. ఫస్ట్ హుక్స్ పట్టీని జాయిన్ చేసిన తర్వాత పైన ఒక టాప్ స్టిచ్ని వేయండి. నేను క్లాత్ని ఎలా ఫోల్డ్ చేస్తున్నాను అనేది కూడా గమనించండి. ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత ఇప్పుడు జస్ట్ ఇట్లా ఒక ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇలా డబల్ ఫోల్డ్ చేసేసి కుట్టేసేయాలన్నమాట. ఇలా చివరి నుంచి స్టార్టింగ్ రఫ్ చేయండి. ఇలాగా హుక్స్ పట్టి అనేది పై వైపుకి కనిపించదండి. నేను చెప్పిన దాన్ని వినడంతో పాటు మీరు కుట్టేటప్పుడు కొలత బ్లౌజ్ను ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. హుక్స్ పట్టి పైకి కనిపిస్తుందా లేదా కాజా పట్టి పైకి కనిపిస్తుందా, ఎలా కుట్టున్నారు అని గమనిస్తూ కూడా మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని కట్ చేసేయండి. చూసారా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు కాజా పట్టి ఎలా కుట్టాలో చూద్దాం. కాజా పట్టి వచ్చేసరికి రాంగ్ సైడ్ వైపు నుంచి జాయిన్ చేసుకోవాల్సి ఉంటుందండి, లోపల వైపు నుంచి అన్నమాట. ఈ కాజా పట్టి పీస్ తీసుకుని ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఇలా కింది వైపుకి ఫోల్డ్ చేసేసి ఒక పాదం వరుసన కుడుతూ రావాలి, జాయిన్ చేసుకుంటూ రావాలి. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఇలా పక్కకి తీసేసి డబుల్ ఫోల్డ్ చేసుకుని కుట్టాల్సి ఉంటుందన్నమాట. చూడండి ఫస్ట్ ఇట్లా ఈ క్లాత్ని ఇలా పెట్టేసి ఒక ఫోల్డ్ చేయండి. తర్వాత మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టాలన్నమాట. మనం ఇందాక ఈ పీస్ని జాయిన్ చేసిన కుట్టు ఏదైతే ఉంటుందో ఆ కుట్టు మీదకి ఫోల్డ్ చేసి కుట్టాలి. ఆ కుట్టు పైకి కనిపించకూడదు. ఇలాగా అర్థమవుతుంది కదా. ఈ కుట్టు మీదకి రావాలన్నమాట. ఇలా నెక్ వరకు కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇలా పక్కకి తిప్పేసి ఒక పాదం వరుసన మళ్ళీ ఇట్లా స్ట్రైట్గా కింది వరకు ఒక స్టిచ్ని వేసేయండి. చివరన రఫ్ చేసేయండి. ఇలా కుట్టేస్తే మనకి కాజా పట్టి కూడా కంప్లీట్ అయిపోయింది. ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని నీట్గా
కట్ చేసేయండి. ఇప్పుడు ఇవి రెండు కూడా సమానంగా ఉన్నది లేనిది ఒకసారి చెక్ చేసుకోండి. చూసారా మనకు కరెక్ట్గా వస్తాయి, కటింగ్ అంతా కరెక్ట్గా ఉంటే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకుని బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పీసెస్ పెట్టుకుని షోల్డర్స్ జాయిన్ చేయాలి. బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్ కింది వైపుకి, రైట్ సైడ్ పై వైపుకు ఉండేలాగా పెట్టండి. అలాగే ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ కింది వైపుకు ఉండాలి, రాంగ్ సైడ్ పై వైపుకు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే రెండవ ఫ్రంట్ పార్ట్ని కూడా మీరు ఇలా ఒకసారి పెట్టుకుని రెండు వైపులా నెక్కులు ఎదురెదురుగా ఉన్నది లేనిది చూసుకోండి. చూసారా ఇట్లా హుక్స్ పట్టి కాజా పట్టి అనేది ఎదురెదురుగా ఉన్నది లేనిది చూసుకుని ఆ తర్వాత షోల్డర్ని జాయింట్ చేయండి. ఇలా షోల్డర్ జాయింట్ పైన డబల్ స్టిచ్ వేయండి, 2 సార్లు ఖచ్చితంగా కుట్టాలి. ఇదే విధంగా మనం రెండో వైపు షోల్డర్ని కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇలాగా ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మెడ పీస్లు ఎలా జాయిన్ చేసుకుని మెడ పీస్ ఎలా కుట్టాలో చూద్దాం. ఇవి వచ్చేసి మెడ పీస్ మనము కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. క్రాస్గా కట్ చేసుకున్నటువంటి మెడ పీసులు. వీటిని మనం ఫస్ట్ ఇవన్నీ చిన్న చిన్నవిగా ఉంటాయి కదా, కాబట్టి జాయిన్ చేసుకోవాలన్నమాట. అన్నీ ఒకదానికొకటి ఇట్లా జాయిన్ చేసుకోవాలి. ఇలా ఒకదానిపైన ఒకటి క్రాస్గా పెడుతూ జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఒకసారి క్రాస్గా పెట్టి కుట్టడం రాదు అనిపిస్తే క్రాస్ లేకుండా స్ట్రైట్ కట్ చేసేయండి. జాయింట్ చేసే దగ్గర నేను చెప్పేది కట్ చేసి ఆ తర్వాత జాయింట్ చేసేసుకోండి. అంటే బిగినర్స్కి అయితే ఇట్లా క్రాస్గా జాయింట్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి చెప్తున్నాను. అన్నీ ఇట్లా ఒకదానికొకటి జాయింట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని ఇప్పుడు మనం మెడ పీస్ కుట్టేద్దాము. చూడండి ఈ జాయింట్లు అనేటివి పైకి ఉండేలాగా పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి మీరు గమనించుకోండి, మెడ పీస్ యొక్క జాయింట్స్ పై వైపుకు ఉండాలి. ఓకేనా. ఇప్పుడు మనం బ్లౌజ్కి చూడండి ఈ స్టార్టింగ్ నుంచి హుక్స్ పట్టి లేదా కాజా పట్టి దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ క్లాత్ కింది వైపుకి ఫోల్డ్ చేసేసి స్టార్టింగ్ ఒక పాదం వరుస నుంచి మనం మెడ పీస్ని జాయిన్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. అలాగే మీరు మెడ పీస్ కుట్టేటప్పుడు బ్లౌజ్ పీస్ యొక్క నెక్నైతే అస్సలు లాగొద్దండి. కాకపోతే కొంచెం లైట్గా ఈ జాయిన్ చేసే మెడ పీస్ని లాగాలి, కానీ నెక్నైతే లాక్కూడదన్నమాట. ఇట్లా కుట్టేటప్పుడు కూడా మనం చూడండి ఒకసారి ఇక్కడ ఈ రౌండ్స్ తిరిగే చోట కానీ ఎక్కడ కూడా క్లాత్ని లాగొద్దు. అలాగే బ్లౌజ్ని కిందికి వదిలేయొద్దు అనమాట, మిషన్ మీదే ఉండాలి బ్లౌజ్ మొత్తం కూడా. మెడ పీస్ వేసేటప్పుడు ముఖ్యంగా మనం ఇట్లా ఈ నార్మల్ బ్లౌజ్ కుట్టేటప్పుడు క్లాత్ ఈజీగా సాగిపోతుంది అనమాట. అలాగే షోల్డర్ జాయింట్లు బ్యాక్ పార్ట్ వైపుకి ఫోల్డ్ చేసి ఆ తర్వాత ఈ మెడ పీస్ని జాయిన్ చేయండి. ఎప్పుడైనా సరే మెడ పీస్ వేసేటప్పుడు బ్లౌజ్ మొత్తం మిషన్ పైనే ఉండాల్సి ఉంటుంది. ఇట్లా మొత్తం జాయిన్ చేసిన తర్వాత ఈ చివరను కూడా కాస్త ఎక్స్ట్రాగా క్లాత్ కట్ చేసి మిగతా క్లాత్ని ఇట్లా కింది వైపుకి ఫోల్డ్ చేసేయండి నీట్గా. ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్నగా మనం కుట్టిన కుట్టు అనేది కట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా దగ్గరగా టక్స్లు ఇచ్చేసేయండి. ఇలాగా చిన్న చిన్న కట్స్ పెట్టండి. ఇలా మొత్తం నెక్ అంతా కూడా కట్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ని ఇలా పక్కకు పెట్టేసి ఈ కింది వైపు వేస్ట్ అంతా కూడా ఈ మెడ పీస్ లోపలికి ఫోల్డ్ చేసి మెడ పీస్ని మనం కుట్టాల్సి ఉంటుంది. చూడండి ఇలాగా. చూడండి మళ్ళీ చెప్తున్నాను, ఇలాగా మెడ పీస్ వేస్ట్ కింది వైపు వేస్ట్ అంతా కూడా ఈ క్లాత్ లోపలికి పెడితే ఈ మెడ పీస్ కాస్త స్టిఫ్గాను ఉంటుంది, చూడడానికి బాగుంటుందండి. ఇలాగే కుట్టాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కుట్టు కూడా మనం జాయింట్ చేసిన మెడ పీస్ పైన మాత్రమే స్టిచ్ రావాలి. ఇలా సన్నగా కొంచెం కొంచెం నిదానంగా ఫోల్డ్ చేసుకుంటూ మెడ పీస్ని జాయింట్ చేయాలన్నమాట. కింద వైపు మన బొటన వేలు, ఎడమ చేతి బొటన వేలుతో ఆ వేస్ట్ అంతా ఈ మెడ పీస్ లోపలికి ఫోల్డ్ చేసినట్లుగా చేసుకుంటూ చూడండి ఇలాగా కుట్టేసేయాలన్నమాట. నెక్ అంతా కూడా ఇలానే స్టిచ్ చేస్తూ రావాలి. మొత్తం ఇలానే స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇలాగ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ ఇంతే. క్లాత్ని అయితే అస్సలు లాగొద్దు. ఇలా చివరి వరకు కూడా నేను కుట్టేశాను.
చివరన రఫ్ చేసేయండి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనకి ఈ మెడ పీస్ కింది వైపున ఎక్స్ట్రాగా ఉంటుంది వేస్ట్ పీస్ అంతా, ఇది నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయండి, లేదా బ్లౌజ్ కట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మెడ పీస్ని మనం నార్మల్గా హెమ్మింగ్ చేసుకునేటప్పుడు ఇలా పెట్టుకుని హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూద్దాం. ఇవి వచ్చేసి హ్యాండ్ పీసెస్ అండి. ఫస్ట్ మనం ఒక పీస్ మాత్రమే తీసుకుని ఈ పీస్కి క్లాత్ చివరన ఇట్లా సన్నగా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసేయండి. ఇలా సన్నగా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ టక్స్ ఇచ్చుకొని ఉన్నాం కదా, ఈ టక్స్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసేసి మిషన్ పైన లూజ్ కుట్టు పెట్టేసి ఒక కుట్టు కుట్టండి. మనం బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టుని విప్పేస్తామన్నమాట. ఇలా ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇదే విధంగా మీరు రెండో హ్యాండ్ని కూడా కుట్టి రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఫోల్డ్ చేసి కుట్టినది కింది వైపుకు ఉండేలాగా పెట్టండి. ఒక హ్యాండ్కి రెండవ హ్యాండ్ తీసుకుని ఈ ఫోల్డ్ చేసి కుట్టిన వేస్ట్ ఏదైతే ఉందో ఇది పై వైపుకు ఉండేలాగా పెట్టండి. అర్థమైంది కదా? అంటే ఏం లేదు, రైట్ సైడు రెండు ఎదురెదురుగా ఉన్నాయని అర్థం అన్నమాట. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్లు కూడా సమానంగా ఉన్నది లేనిది చూసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్కి లోతు ఎలా తీయాలో చూద్దాం. హ్యాండ్కి లోతు తీయడం కోసం మనకి క్లాత్కి చివరన ఎటువైపైనా మార్క్ చేసుకోవచ్చండి. నేనైతే ఈ చివరన తీస్తున్నాను. 1.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ని హ్యాండ్కి ఇక్కడ మిడిల్ టక్స్ పాయింట్ ఉంది కదా, చూడండి ఈ మిడిల్ టక్స్ పాయింట్ని రెండింటిని ఇట్లా సమానంగా పెట్టండి. సమానంగా పెడితే ఇక్కడ మనకి మిడిల్ పాయింట్ అనేది వస్తుంది. అంటే లోతు మార్క్ చేసుకోవడం కోసం చెప్తున్నాను అంతే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లోతు తీయాలన్నమాట. ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ మనం మిడిల్ మార్కింగ్ని ఇక్కడ వచ్చేసి 3/2 ఇంచు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఈ మిడిల్ టక్స్ దగ్గర నుంచి కొంచెంగా ఇలా లోపలికి మార్క్ చేసుకోవాలి. ఈ 3/2 ఇంచు డాట్ని బేస్ చేసుకుంటూ ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా? ఈ లోతు అనేది మనం ఒక్కవైపున మాత్రమే తీస్తామండి. ఇలా ఇక్కడ డైరెక్ట్గా కట్ చేయకుండా కొంచెం ఇక్కడ కత్తెర్ని రౌండ్ తిప్పినట్లుగా తిప్పి కట్ చేయండి. నొక్కినట్లుగా కట్ చేయకూడదు. కటింగ్ ఎప్పుడు తేలుతూ కట్ చేయాలి. చూసారా, లోతు ఇలా క్రాస్గా చివరలు వచ్చేసి ఇలా క్రాస్గా ఉండాలన్నమాట. అలాగే మనం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం లోతు తీసిన వైపున ఒక టక్స్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం బ్లౌజ్ని అయితే ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక హ్యాండ్ మాత్రమే తీసుకోండి. ఒక హ్యాండ్ తీసుకుని హ్యాండ్కి మనం లోతు తీసినది ఫ్రంట్ పార్ట్ వైపుకి వస్తుందా లేదా చూసుకోండి. అలాగే ఒరిజినల్ సైడు రెండు ఒక్క వైపుకే ఉండేలాగా చూసుకుని హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ షోల్డర్ జాయింట్కి రెండు కరెక్ట్గా సమానంగా ఉండేలాగా చూసుకోండి. ముఖ్యంగా మీరు లోతు తీసిన ఈ టక్స్ పాయింట్ అనేది ఫ్రంట్ పార్ట్కి ఉందా లేదా అని 1-2 సార్లు చూసుకుని ఆ తర్వాత స్టిచ్ చేయండి. ఈ మిడిల్ పాయింట్ షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ని రెండింటిని సమానంగా పట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలన్నమాట. హ్యాండ్ని జాయింట్ చేస్తున్నాము. ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత మళ్ళీ చూడండి ఇలా తిప్పేసి రెండవ కుట్టు కుట్టాలన్నమాట. రివర్స్లో కూడా కుట్టుతూ రావాలి. సేమ్ అదే కుట్టు పైన కుడుతూ రండి. హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా 2 కుట్లు వేయాల్సి ఉంటుంది. మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి ఇప్పుడు ఇటు నుంచి కూడా చివరి వరకు మనం కుడుతున్నాము. ఇలాగా ఇక్కడితో ఆపేయకుండా మళ్ళీ క్లాత్ని ఇలా రివర్స్ చేసేసి మళ్ళీ షోల్డర్ వరకు ఇంకొక కుట్టుని కుట్టాలి. అంటే అటు నుంచి 2 సార్లు ఇటు నుంచి 2 సార్లు కుడితే హ్యాండ్ కుట్టడం కంప్లీట్ అవుతుందన్నమాట. ఇలా మనం హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత ఒకసారి చూసుకోవాలి ఎక్కడన్నా సుంచులు అట్లా ఏమన్నా ఉన్నాయా అని. చూసారా, నీట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇలానే జాయింట్ చేసేసుకోవాలి. రెండో హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు కూడా మీరు ఒకసారి చూసుకోండి కరెక్ట్గా పెట్టి కుడుతున్నామా లేదా అనేది. ఇలా చూసుకున్న తర్వాతే స్టిచ్ చేసేయండి. చూడండి, ఇక్కడ నేను 2 వైపులా హ్యాండ్ జాయింట్ చేసేసాను. ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేయాలో చూద్దాం. ఈ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఫస్ట్ హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్ని ఇట్లా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా
ఈ ఎడ్జ్లు రెండు సమానంగా పట్టుకుని ఆ తర్వాత ఫస్ట్ మీరు ఇట్లా పాదం కింద పెట్టేసుకోండి. ఇప్పుడు మీ కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో చూసుకుని ఎగ్జాక్ట్గా ఈ హ్యాండ్ మార్కింగ్ దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఇంకా బిగినర్స్ అనుకోండి, మీరు డైరెక్ట్గా ఈ హ్యాండ్ని ఇట్లా చూడండి, ఇక్కడ నేను ఎలా చూపిస్తున్నానో చూడండి, బిగినర్స్ కోసం చూపిస్తున్నాను అనమాట. ఇట్లా కరెక్ట్గా మీరు కుట్టే హ్యాండ్ ఈ కొలత హ్యాండ్ని కరెక్ట్గా ఇట్లా ప్లేస్ చేసుకుని కూడా మార్కింగ్ అనేది ఇట్లా చేసుకోవచ్చు అనమాట. ఈ మార్కింగ్ కన్నా మీకు డౌట్గా ఉంటే కొంచెం లూజ్గానే కుట్టుకోండి. మీరు ఒకవేళ కుట్టిన తర్వాత మీకు ఏమన్నా తేడా అనిపిస్తే ఇంకొక కుట్టైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మార్క్ చేసిన దానిపైన కుట్టకుండా పక్కన కుట్టాల్సి ఉంటుందండి. లాస్ట్లో కుట్టుకోవాలి. మనము మార్క్ చేసుకున్న దానిని స్టార్టింగ్ రఫ్ చేసి ఎడ్జ్లు రెండు సమానంగా ఉండేలాగా పట్టుకుని స్టార్టింగ్ ఏ లెవెల్లో కుట్టడం స్టార్ట్ చేసామో చివరకు కూడా సేమ్ అదే లెవెల్లో కొంచెం నిదానంగానే కుడుతూ రండి. కింద ఎడ్జ్లు సమానంగా పట్టుకుని చివరన రఫ్ చేసేయండి. ఇలా కుట్టేసిన తర్వాత సేమ్ ఇలాగే మనం రెండవ వైపు సైడ్ జాయింట్ కూడా చేసేసుకోవాలి. ఇలా రెండవ వైపుని కూడా నేను సైడ్ జాయింట్ అనేది చేసేసానండి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ కుట్టు, మనం ఇందాక ఏదైతే కొలత బ్లౌజ్ ప్రకారం మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్ ప్రకారం ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ కుట్టు ఎలా కుట్టాలో చూద్దాం. చూడండి, ఇక్కడ ఇందాక నేను మార్క్ చేశాను కదా, ఇదన్నమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒకే లెవెల్లో కింది వరకు కూడా మనం స్టిచ్ చేస్తూ రావాలి. స్టార్టింగ్ ఖచ్చితంగా రఫ్ చేయండి. వీలైతే మార్క్ చేసుకుని మార్కింగ్ పైన అయినా కుట్టుకోవచ్చు, లేదా నార్మల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే లెవెల్లో కుడుతూ వస్తే బ్లౌజ్ మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇలాగ చివరన ఖచ్చితంగా రఫ్ చేసేయండి. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మీకు ఎన్ని స్టిచ్చెస్ కావాలన్నా సరే ఈ స్టిచ్ పక్కనే వచ్చేలాగా వేసేసుకోండి. ఇలాగే మనం రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ నేనైతే రెండు వైపులా కూడా కుట్టేశానండి. మీకు ఒక్క వైపున మాత్రమే కుట్టడం చూపించాను. అలాగే మీరు ఇలా మొత్తం స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత సైడ్ ఎడ్జ్ అంతా నీట్గా ఒకసారి కట్ చేసుకోండి, చూడడానికి బాగుంటుందన్నమాట. ఇలాగే రెండో వైపును కూడా సైడ్ జాయింట్ చేసేసేయండి. చూడండి, ఇక్కడైతే నేను రెండు వైపులా కూడా స్టిచ్చెస్ అన్నీ కూడా కంప్లీట్ చేశాను అనమాట. ఫైనల్గా మీకు ఈ బ్లౌజ్ కుట్టడం అయితే అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఎలా వచ్చింది అనేది, ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి చూసుకోండి, మీ కొలత బ్లౌజ్కి సమానంగా వచ్చిందా లేదనేది చూసుకోండి. ఒకవేళ కొలత బ్లౌజ్ కన్నా ఇంకా మీకు లూజ్ అనిపిస్తే ఇంకొక స్టిచ్ వేయండి. కరెక్ట్గా వస్తే నో ప్రాబ్లం. నేను చెప్పినట్టు కుట్టారంటే మీకు కరెక్ట్గా సరిపోతుందండి. చూసారా, నీట్గా వచ్చేసింది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.